మహారాష్ట్రలోని 2 కిలోల మట్టి 65 లక్షల రూపాయలు విలువ చేస్తుందన్నమాట. దాని గురించి చూద్దాం. మహారాష్ట్రలోని ఒక కుగ్రామంలోని 2 కిలోల మట్టి 68 లక్షల రూపాయలకు బయోటెక్నాలజీ కంపెనీ కొనింది అనమాట. ఇది దాపూర్ మట్టి చాలా రిచ్. 2 కిలోల మట్టి విలువే 65 లక్షల రూపాయలు అనమాట. మట్టిలోని సూక్ష్మజీవులని 42 రకాల బయోబయాటిక్ ఉత్పత్తుల తయారీకి ఈ మట్టిని ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలోని ఆ పంచాయతీకి లాభాల్లో వాటా పంపిణీ చేసిన కంపెనీ అనమాట. ఒకసారి చూద్దాం. వెండి కన్నా విలువైనది ఈ దాపూర్ మట్టి. మనం చదువుకుంది నిజమే. మహారాష్ట్రలో ఒక కుగ్రామంలోనే 2 కిలోల మట్టిని 68 లక్షలకి బయోటెక్నాలజీ కంపెనీ కొన్నదన్నమాట. ఇంతకీ ఆ మట్టిలో ఏముందో అనే సందేహం మన అందరికీ రావచ్చు. ఆ మట్టిలో ఒక సూక్ష్మజీవి అనేక ప్రోయాబిటిక్ ఉత్పత్తి తయారీకి ఉపయోగపడుతుందన్నమాట. ఈ దాపూర్ మట్టిలోని ఒక సూక్ష్మజీవి ఉందన్నమాట. ఇది అనేక ప్రోయాబయాటిక్స్ తయారీకి ఉపయోగపడుతుందన్నమాట. భారతీయ జీవ వైద్య చట్టాల ప్రకారం స్థానిక జీవ వనరులు వాణిజ్య ప్రయోజనాలు ఉపయోగించుకునే కంపెనీలు తమ లాభాల వాటాను గ్రామ పంచాయతీలకు పంచాలి. ఆ విధంగా దాపూర్ అనే గ్రామం నుంచి స్వీకరించిన 2 కిలోల మట్టిలోని సూక్ష్మజీవిని ఉపయోగించుకున్నందుకు గాను సదరు కంపెనీ ఆ గ్రామ పంచాయతీకి 68 లక్షల రూపాయలు చెల్లించిందన్నమాట. ఈ దాపూర్ గ్రామం నాసిక్కు 50 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. వాణిజ్య అవసరాలు ఉపయోగపడే సూక్ష్మజీవుల కోసం అన్వేషిస్తున్న అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఆ గ్రామ పరిసరాల పొలాల్లోని మట్టిలోని బాసిల్లస్ క్లోగులన్స్ అనే సూక్ష్మజీవిని 2 ఏళ్ల క్రితం గుర్తించారన్నమాట. అంటే ఈ దాపూర్ మట్టిలోని బాసిల్లస్ కోగులన్స్ అనే సూక్ష్మజీవి ఉందన్నమాట. ఇది అడ్వాన్స్ ఎంజైమ్స్ తయారీ ఉపయోగిస్తుందన్నమాట. ఇది 2 సంవత్సరాల క్రితమే ఈ బాసిల్లస్ కోగులన్స్ అనే సూక్ష్మజీవిని ఆ మట్టిలో గుర్తించారు. స్థానిక గ్రామ పంచాయతీ ద్వారా 2 కిలోల మట్టిని తీసుకెళ్ళినారు అనమాట. వీళ్ళు బాసిల్లస్ కోగులస్ ఎంజైమ్స్ ద్వారా కడుపులో ఆరోగ్యదాయక సూక్ష్మజీవులను జీర్ణశక్తిని పెంపొందించుకు ఉపయోగించబడే 42 రకాల పోయబడే ఉత్పత్తులు ఆ సంస్థ తయారు చేసి విక్రయిస్తుందన్నమాట. అలాగనమాట. మన దేశంలో జన్యు వనరుల వ్యవహారాలను జాతీయ జీవవైద్య ప్రాధికార సంస్థ పర్యవేక్షిస్తుంది. సూక్ష్మజీవులు, ఔషధ మొక్కలు, పశుజాతులు వంటి స్థానిక జన్యువులను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకునే కంపెనీలు యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యంత్రాంగం ద్వారా సంబంధిత గ్రామ పంచాయతీల్లో లాభాల నుంచి కొంత ఉత్పత్తులను అమ్ముకున్న ధరలో 0.1 నుంచి 0.5% కొనుగోలు ధరలు 1 నుంచి 5% మేర చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఈ మొత్తం నుంచి వ్యవహారాన్ని పర్యవేక్షించి NBA 5% నిర్వహణ ఖర్చు కింద తీసుకుని మిగతా 90% డబ్బును ఆ పంచాయతీకి ఇస్తుందన్నమాట. 2014 నుంచి అమల్లో వచ్చిన నగోయా ప్రోటోకాల్ అనే అంతర్జాతీయ జీవవైద్య ఒడంబిక ద్వారా ABS యంత్రాంగం పనిచేస్తుందన్నమాట. అంటే జాతీయ జీవవైద్య ప్రాధికారిక సంస్థ పనిచేస్తుంది. ఈ విధంగా దాదాపు గ్రామ పంచాయతీ ఖాతాలోకి 67,69,359 రూపాయలు జమ అయ్యాయన్నమాట. ఈ మట్టిలోని బాసిల్లస్ క్రోగుల్స్ అనే సూక్ష్మజీవి ఆ మట్టిలోనే అక్కడే ఉందా అంటే చూద్దాం. బాసిల్లస్ క్రోగుల్స్ సూక్ష్మజీవి దాపూర్ గ్రామ పరిసరాల్లో మట్టిలో మాత్రమే ఉందా అంటే అదేం కాదు. దేశంలో అన్ని ప్రాంత నేలల్లోనే ఈ సూక్ష్మజీవి ఉన్నట్టు తెలుసు అనమాట. అయితే ఈ కంపెనీ గ్రామం నుంచి తీసుకున్న మట్టిలో నుంచి సూక్ష్మజీవి సేకరించింది కాబట్టి వారికి లాభాల్లో వాటా చెల్లిందనమాట. మహారాష్ట్ర జీవవైద్య బోర్డు అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు. ఇలా వచ్చిన మొత్తం గ్రామంలో సాధారణ పనులు కూడా వాడకూడదు. ఔషధ మొక్కలు, దేశీ పశుజాతులు, స్థానిక పురాతన వంగడాలు వంటి జీవవిజ్ఞాన సంప్రదాయ విజ్ఞానాన్ని పర్యావరణ పరిశీలించే పనులు మాత్రమే ఈ డబ్బును ఉపయోగించాల్సి ఉంటుందని దాపూర్ గ్రామస్తులకి చెప్పారన్నమాట. అదే విధంగా గ్రామస్తులు కూడా అదే పని చేస్తారన్నమాట. బయోడైవర్సిటీ రిజిస్ట్రేషన్ కూడా కీలకమే. జన్యు పనులను గుర్తించి నమోదు చేసినప్పుడే వాటికి ఉపయోగించుకునే కంపెనీల నుంచి లాభాలు వాటాలు పొందడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ పాత్ర కీలకం అన్నమాట. రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉండే జీవవైద్య బోర్డు పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల ద్వారా బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని పెద్దలు, సాంప్రదాయ విజ్ఞానవంతులు, రైతులు ఇందులో సభ్యులుగా ఉంటారన్నమాట. BMC గ్రామ స్థాయిలో పరిసరాలు ఏ జన్యు వనరులు ఉన్నాయో గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తుంది. ఆ రిజిస్టర్లోని జన్యు వనరులు ఏ కంపెనీ అయినా ఉపయోగించుకునే చట్ట ప్రకారం లాభాల నుంచి స్థానిక సమాజాన్ని వాటా పంచాలని నియమం ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా 2,76,653 BMCలు ఏర్పాటు చురుగ్గా పనిచేస్తున్న మాత్రము చాలా తక్కువే. 2017-2000 మధ్య కాలంలో విదేశీ కంపెనీల నుంచి 140 కోట్లు, దేశీయ కంపెనీల నుంచి 52 కోట్లు స్థానిక సమాజాలు పంపిణీ చేస్తున్న గణాంకాలు కూడా చెప్తున్నమాట. అంటే విదేశీ కంపెనీ నుంచి 140 కోట్లు, స్థానిక కంపెనీ నుంచి 53 కోట్లు ఇలాగా గ్రామాలకు వెళ్ళాయని చెప్తున్నారు. అలాగే ఈ దాపూర్ మట్టిలోని సూక్ష్మజీవులు ఉన్నాయి కదా, బాసిల్లస్ కోగులన్స్
ఈ సూక్ష్మజీవి ఈ దీని ద్వారా 40 రకాల ప్రోబయోటిక్స్ ఉత్పత్తులను తయారు చేయొచ్చు అనమాట. జీర్ణశక్తిని పెంపొందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.